ఓ రాజకీయ పార్టీ ఆఫీసును ఈడీ జప్తు చేసిన ఘటన దేశ చరిత్రలో మొదటిసారి వైసీపీ విషయంలో జరిగిందని అన్నారు తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఈడీ అటాచ్ చేశాక ఇంకా ఆ కార్యాలయం ఎలా కొనసాగిస్తారని అధ్యక్షుడిగా కొనసాగే నైతిక హక్కు జగన్ కు లేదని ఆయన మండిపడ్డారు. ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ అధ్యక్ష కార్యాలయం హెడ్ ఆఫీస్ రాష్ట్ర కేంద్రంలో ఉండే ముఖ్యమైన కార్యాలయం అవినీతి అక్రమ సంపాదన అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ కోర్టులు కానీ అటాచ్ చేసి జప్తు చేసిన సందర్భం ఉందా ఈ దేశ చరిత్రలో అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇది జరిగిన తర్వాత దాన్ని రాజకీయ పార్టీ కార్యాలయంగా ఎట్లా కొనసాగిస్తారని చెప్పేసి అడుగుతుందా. దాంట్లో ఏ విధంగా మీరు ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా.